తమ్ముడు చెల్లి, నీ నోటి మాట విత్తనం లాంటిది. ఎప్పుడు చేదు మాటలు మాట్లాడుతూ ఉంటే, విషపు మాటలు మాట్లాడుతూ ఉంటే, శపితమైన మాటలు మాట్లాడుతూ ఉంటే, ఎప్పుడు నీ నోరు శాపపు వచనాలు పలుకుతూ ఉంటే వేప చెట్టే వస్తుంది. వేప ఫలాలే నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడు నోట నుంచి మాధుర్యతనిచ్చే మామిడి ఫలాల విత్తనాన్ని విత్తావు, మామిడి ఫలాలు కోసుకుంటావు. తమ్ముడు చెల్లి, నా వైపు చూడు. ఇంట్లో పదే పదే నీ నోటితో పలికే మాటలు శాపపు మాటలా, ఆశీర్వాదపు మాటలా? పిల్లల్ని తల్లిగా పదే పదే శపిస్తున్నావా, ఆశీర్వదిస్తున్నావా? కట్టుకున్న భర్తను, కట్టుకున్న భార్యను నోటితో పదే పదే ఆశీర్వదిస్తున్నావా, శాపపు మాటలు మాట్లాడుతున్నావా?